मी सौ मयुरी नरावार, अम्मा न्यूज मराठी बातमीपत्रामध्ये आपले स्वागत आहे। पाहुयाच्या ठळक बातम्या। KSR फाउंडेशन तर्फे अनेक समाजसेवा कार्यक्रम। KSRच्या जीवनदान देणाऱ्या रुग्णवाहिका ज्या सतत फिरत असतात। प्रजासेवा भवनात सतत नित्य अन्नदान। गरिबांची भूक भागवणाऱ्या कंदी श्रीनिवास रेड्डी यांच्यावर कौतुकांचा वर्षाव। आदिलाबाद जिल्ह्यात मोठ्या प्रमाणात वाळूचा उपसा। परवानगीशिवाय शेकडो ट्रॅक्टरमधून वाहतूक। आजच्या सविस्तर बातम्या। कंदी श्रीनिवास रेड्डी यांनी अनेक सामाजिक सेवा कार्यक्रमासह लोकांवर छाप सोडली आहे। त्यांनी स्थापन केलेले KSR फाउंडेशनच्या माध्यमातून ते सेवा देत असून लोक त्यांचे आभार मानत आहे। जीवनरक्षक रुग्णवाहिका संकटात सापडलेल्या वेळीच रुग्णालयात पोहोचवतात आणि त्यांच्या समोर सतत उभ्या असतात। आदिलाबाद शहरातील ओल्ड हाऊसिंग बोर्ड कॉलनीतील 17 वर्षीय जेट्टी सैतेजा हिला पाय फ्रॅक्चर झाल्याने चांगल्या उपचारासाठी हैदराबाद येथील निम्स येथे हलवण्यात आले। पीडित कुटुंबांनी कंदी श्रीनिवास रेड्डी आणि त्यांच्या फाउंडेशनच्या सदस्यांचे विशेष आभार व्यक्त केले। आदिलाबाद भाजप नेते कंदी श्रीनिवास रेड्डी यांनी गरिबांची भूक भागवण्याच्या उद्देशाने नित्य अन्नदान कार्यक्रम सुरू केला आहे। कंदी श्रीनिवास रेड्डी प्रजासेवा भवन अन्नपूर्णा भवन म्हणून भरभराट होत आहे। दररोज शेकडो भुकेलेल्या लोकांना तृप्त करते। एवढा मोठा कार्यक्रम करणाऱ्या कंदी श्रीनिवास रेड्डी यांचे मनापासून अभिनंदन केले जाते। कोणत्याही नेत्याने असे जेवण दिलेले नाही। त्यांना राजकीय दृष्ट्या वरचेवर वाढण्याची आकांक्षा आहे। కొక్కడు జగాని కొక్కడు జనాల్లో పుడతాడా ప్రాణాలే పనంగా పెడతా నీలో బలం ప్రతిక్షణం ప్రజాహితం కోరిందివే నీ జీవితం సీనన్న సీనన్న we are with you సీనన్న। आदिलाबाद जिल्ह्यात वाळू माफिया जोरात चालले आहे। पैनगंगेतून वाळूची ऐवत वाहतूक होत आहे। परवानगीशिवाय दररोज शेकडो ट्रॅक्टरमधून वाळूची वाहतूक केली जात आहे। नदीपात्रातील ढिगाऱ्यांमध्ये वाळू टाकली जात आहे। मात्र अधिकारी वाळूच्या या धंद्यावर पर्वा करत नाही आहे। ఆదిలాబాద్ జిల్లా సరిహద్దులో ప్రవహిస్తున్న పెన్గంగా నదిలో ఇసుకాసురులు అక్రమంగా ఇసుకను తవ్వేస్తున్నారు। గతేడు సమృద్ధిగా వర్షాలు కురవడంతో పెనుగంగా నదికి భారీగా వరదలొచ్చి ఇసుక మేటలు పుష్కలంగా అందుబాటులోకి వచ్చాయి। పట్టణంలో నిర్మాణ రంగ పనులతో పాటు సిమెంట్ ఇటుకలు టైల్స్ తయారీకి ప్రస్తుతం ఇసుకకు భారీ డిమాండ్ ఏర్పడింది। దీంతో ఇసుక మాఫియా నది నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తూ అడ్డగోలుగా దోచుకుంటున్నారు। పెన్గంగా పరివాహక ప్రాంతంలో ఇసుక రవాణాకు ప్రత్యేకమైన రోడ్డు మార్గాలు ఏర్పాటు చేసుకున్నారు। ఏదైనా ఫిర్యాదు చేస్తే హడావుడి చేస్తున్న అధికారులు మాఫియా ఇచ్చే మామూళ్లతోనే సరిపెట్టుకుంటున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి। దీంతో నిత్యం వందలాది వాహనాల్లో పెన్గంగా నుంచి ఇసుకను తరలిస్తున్నా అడ్డుకునే నాథుడే కనిపించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి। ఆదిలాబాద్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణా అనేది జోరుగా సాగుతూ ఉన్నది। అధికారులు పోలీసులు చూసి చూడనట్లు మామూలుగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఉన్నది। ఆ పెన్గంగా ప్రాంతం నుండి మొదలుకుంటే చిన్న వాగులను కూడా వదలకుండా ఈ అక్రమ రవాణా అనేది జోరుగా సాగుతూ ఉన్నది। ఇప్పటికీ అనేక సందర్భాల్లో మీడియాలో వస్తున్నా కూడా ఇటు పోలీసులు అటు అధికారులు చర్యలు తీసుకోకుండా వాళ్ళని చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు। ఇది పర్యావరణానికి పూర్తిగా నష్టం చేసే విధంగా ఉంటున్నది। మరోవైపు ఇసుక అక్రమ రవాణాను ప్రోత్సహించే విధంగా వీళ్ళ
తీరు అనేది వ్యవహార శైలి అనేది ఉంటున్న పరిస్థితి ఉన్నది. ఇప్పటికే భూగర్భ జలాలు అడుగంటిపోతూ ఉన్నాయి. మరోవైపు ప్రమాదాలు కూడా జరుగుతూ ఉన్నాయి. పెనుగంగ ప్రాంతంలో ఇదివరకే ఒకరిద్దరు చనిపోయిన పరిస్థితి కూడా ఉన్నది. కానీ వాటిపైన ఈ అక్రమ ఇసుక రవాణాను అరికట్టే విషయంలో మాత్రం అధికారులు పూర్తిగా విఫలం చెందుతా ఉన్నారు. జిల్లాలో ఎక్కడ ఇసుక రీచ్లకు అధికారిక అనుమతులు లేకపోయినా పెన్గంగా నది పరివాహక ప్రాంతాలైన జైనత్, బేలా మండలాల్లో ఏటా విచ్చలవిడిగా ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. ఇదంతా అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. ప్రతి ఏటా పెనుగంగాలో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నా జిల్లా అధికారులు కట్టడి చర్యలు చేపట్టకపోవడంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కాసుల కకృతి పడి అవినీతి అక్రమాలు చేయడం వలన వారికి తోడుగా రెవెన్యూ డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం పూర్తిగా. ఈ మైనింగ్ రెవెన్యూ కలిసి వారికి తోడుగా పోలీసు వాళ్ళు కూడా మామూలు తీసుకొని ఇవాళ ఇలాంటి వాహనాలు వేలాది ట్రాక్టర్లు, వేలాది టిప్పర్లు ఇట్లా ఉసుకని వస్తూ ఉంటే రేపు భవిష్యత్తు ఏంటి? ప్రభుత్వం ఏమి హెచ్చరిక చేస్తారు ఒక పక్కన. భూగర్భ జలాలు తగ్గుతూ ఉన్నాయి, ఉసుకని తవ్వటం వలన మరి అనేక ప్రమాదాలు ఉంటాయి. మరి భవిష్యత్తులో నీటి మట్టం తగ్గిపోవడం వలన, భూగర్భ జలాలు తగ్గిపోవడం వలన ప్రమాదాలు జరుగుతాయని చెప్పి, అలాంటిది అధికార యంత్రాంగం మైనింగ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ నిద్రపోతున్నాయని అడుగుతా ఉన్నాం. వెంటనే ఆదిలాబాద్ జిల్లాలో మరి ఎక్కడెక్కడైతే మైనింగ్ సంబంధించిన ఎలాంటి టెండర్ లేకుండా, ప్రభుత్వ ఆదేశాలు లేకుండా అక్రమాలు తవ్వకాలు చేస్తున్నారో వారిపై చర్య తీసుకోవాలి. ఇలా పెన్గంగా నది నుంచి ఇసుకను తరలిస్తూ శివారు ప్రాంతాల్లోని ఖాళీ ప్రదేశాల్లో గుట్టలుగా డంప్ చేస్తున్నారు. అధికారులపై రాజకీయ నేతల ఒత్తిడితోనే వారు మిన్నకుండిపోయారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇసుక అక్రమ తవ్వకాలు కట్టడి చేసి అధికారికంగా ఇసుక రీచులు ఏర్పాటు చేస్తే ప్రభుత్వానికి కోట్ల రూపాయల్లో ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికైనా ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాలని స్థానికులు కోరుతున్నారు. केंद्र आणि राज्य सरकार शिक्षणाच्या विकासाला खूप महत्त्व देत आहे. सरकारी शैक्षणिक संस्थांच्या बळकटीकरणाच्या दिशेने पावले टाकून योजना आखल्या जात आहे. मनऊर मनबडी अंतर्गत राज्य सरकार आधीच कॉर्पोरेट शाळांना सुविधा पुरवत असताना केंद्र सरकारने PM श्री योजनेअंतर्गत आधुनिक टच असलेल्या शाळांचे स्वरूप बदलण्याचे काम सुरू केले आहे. त्याचाच एक भाग म्हणून आदिलाबाद जिल्ह्यात या योजनेअंतर्गत 29 शाळांची निवड करण्यात आली आहे. ग्रामीण भागातील 60% आणि शहरी भागातील 70% गुणांच्या आधारे 64 शाळांचा तपशील ऑनलाईन समाविष्ट करण्यात आला आहे. विहित निकषानुसार केवळ 29 शाळांची निवड करण्यात आली. मात्र प्रत्येकी 2 कोटीचा निधी उपलब्ध होणार असल्याने शाळांची अडचण दूर होणार आहे. ఆదిలాబాద్ జిల్లాలో PM3 స్కీమ్ కింద మన జిల్లాలో 64 స్కూల్స్ ప్రపోజల్స్ పంపడం జరిగింది స్టేట్ గవర్నమెంట్కి. మరి వాటి నుండి మనకు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు 29 స్కూల్స్ ప్రపోజ్ చేసి మనకు పంపారు. ఇంకా లిస్ట్ మాత్రం ఇంకా క్లియర్ కట్గా రాలేదు, కానీ ఫిగర్ మాత్రం పంపడం జరిగింది. మరి ఈ స్కూల్స్ ఒక స్కీమ్ యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతి పాఠశాలలో మౌలిక వసతులు ఉండాలి. విద్యార్థులకు అన్ని విధాల సౌకర్యాలు కలిగితేనే మన అడ్మిషన్స్ బాగా పెరుగుతాయి. విద్యార్థులు కూడా మన స్కూల్స్లో అడ్మిషన్స్ ఎక్కువ వచ్చి మన స్కూల్లో మంచి ప్రభుత్వ పాఠశాలను చదువుకోవాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ యొక్క ఉద్దేశం ఉంది. మా పాఠశాల ఈ విద్యా సంవత్సరంలో PM3 కింద ఎన్నిక కావడం మాకెంతో ఆనందాన్ని ఇస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా పేద పిల్లల యొక్క అభ్యున్నతికి, అభివృద్ధికి తోడ్పడుతున్నటువంటి ఈ కార్యక్రమం ఎంతో బాగుంటుంది. రాబోయే రోజుల్లో ఈ పాఠశాల ముఖ్యంగా అనేకమైనటువంటి మౌలిక వసతులతో పాటు విద్యారంగానికి సంబంధించినటువంటి కావలసినటువంటి అన్ని వసతులతో ఈ పాఠశాల అభివృద్ధి కాబోతుంది. కాబట్టి నేను
జీవశాస్త్ర ఉపాధ్యాయునిగా मुख्యంగా गर्वपడుతున్నాను। आदिलाबाद जिल्हा केंद्रातील डायट कॉलेज ग्राउंडमधील फ्युचर एज्युकेशन सेंटरमध्ये विशेष गरजा असलेल्या मुलांना शैक्षणिक साहित्य सोपवण्यात आले। डीईओ प्रणिता म्हणाल्या की जिल्हा शिक्षण विभागाच्या वतीने आझादी का अमृत महोत्सवाचा एक भाग म्हणून अनेक कार्यक्रम राबवण्यात येत आहे। विशेष गरजा असलेल्या मुलांना शिकता यावे यासाठी शैक्षणिक साहित्य दिले जात असल्याने त्यांनी सांगितले। या टीएलटी किटमुळे खूप मदत होईल असा दावा केला जात आहे। त्यांनी शासन व स्वयंसेवी संस्थांमार्फत दिल्या जाणाऱ्या सुविधांचा लाभ घ्यावा व त्यांच्या सुवर्ण भवितव्याचा मार्ग प्रशस्त करावा अशी सूचना करण्यात आली आहे। విషయాన్ని మన ఐఆర్బీలు తర్వాత వచ్చినటువంటి సకాలంగా మనం వినియోగించుకొని ఆ పిల్లల యొక్క విద్యాబుద్ధులు వివిధ రకాలైనటువంటి ప్రోత్సాహకాలను ఇది జిల్లా విద్యాశాఖ తరఫున ప్రతి సంవత్సరం జరిగేటటువంటి వాళ్ళు చదువు నేర్చుకోవడంలో बोधनोपकरणाలుగా ఉపయోగపడుతుంది। बेला व जैनत वडरंगी कुळांनी जगाचा निर्माता विश्वकर्मा यांच्या जयंती सोहळ्याचे भव्य आयोजन केले। त्यांनी मंडळाच्या मध्यभागी असलेल्या संघ भवनात विश्वकर्मा यांच्या ध्वजाचे अनावरण करून त्यांच्या प्रतिमेस भावपूर्ण आदरांजली वाहिली। आपल्या जातीतील कुशल युवकांना उदरनिर्वाहासाठी खूप त्रास सहन करावा लागत आहे असे सांगत असल्याने तेलंगणा राज्यातील प्रत्येक जातीतील व्यक्तीला उपजीविका देणारे राज्य सरकार आमचा विचार करत नाही असे ते म्हणाले। या आधुनिक युगात आमचे जातीचे कामगार उपजीविकेसाठी झगडत आहे। వాస్తవానికి మాకు ఎవరికి సార్ విశ్వకర్మలకు వడ్రంగి మన ఊరు మనబడి కార్యక్రమం సార్ ఏదైతే ఫర్నిచర్ వర్క్లో సార్ అక్కడ కిటికీలు కానీ టేబుల్లు కానీ ప్రయత్నం చేశారు। ఫస్ట్ బడ్జెట్ వస్తే మా వాళ్ళకి అందరికీ వచ్చేదో ప్రయత్నం చేయండి సార్। అదేవిధంగా ఆదిలాబాద్లో ఉన్నాం సార్। ఆదిలాబాద్ ఈ రోజు పూర్తిగా జైనత్ ఆదిలాబాద్ బేలా మండలాల పూర్తి స్థాయి మరాఠీ విశ్వకర్మ మహేశ్వర సమాజ్ వాళ్ళు ఇక్కడ హాజరు కావడం జరిగింది। ఈరోజు మేము ఒకటి కోరుకుంటున్నాం ఏంటంటే ఈరోజు పూర్తిగా మా విశ్వకర్మలు చాలా విశ్వవ్యాప్తంగా ఉన్నారు, కానీ అది చెప్పకుండా నేను ఒక చిన్న విషయం చెప్పినప్పుడు కొన్ని సమస్యలు ఉన్నాయి విశ్వకర్మలకు। ఎందుకంటే ఈరోజు ఏదైతే గ్రామాల లోపల ఒక ఊరికి 2-3 ఇళ్ళు ఉంటాయి, అటువంటి ఇళ్లకు ఒక ఊరికి 2-3 ఇళ్ళు ఉంటాయి। నేను అంటున్నాను, నా డిమాండ్ ఏంటంటే ఈ ఆధునిక కాలంలో మారుతున్న సమాజం ప్రకారము మా వాళ్ళు ఏదైతున్నారో యంత్రాల ద్వారా దుగోడ యంత్రాలు వాటి ద్వారా పనిచేస్తారు। అయితే గొల్ల కుర్మలకు అదేవిధంగా రజకులకు నాయి బ్రాహ్మణులకు ఇచ్చిన విధంగా మా వాళ్లకు उचित विधी इव्हायला कोरुకుంటాం। आदिलाबाद जिल्ह्यातील नेरडिगोंडा मंडळ केंद्रात विश्व ब्राह्मण संघाच्या सदस्यांच्या नेतृत्वाखाली पंतप्रधान नरेंद्र मोदी यांच्या चित्राला अभिषेक केला। अर्थमंत्री निर्मला सीतारामन यांनी पंतप्रधान नरेंद्र मोदी सरकारच्या उन्नतीसाठी अर्थसंकल्पीय बैठकांमध्ये पंतप्रधान विश्वकर्मा कौशल्य सन्मान योजना सादर केल्याबद्दल त्यांचे आभार मानले। विश्वकर्मा भगवान की जय। నరేంద్ర మోడీ గారి నాయకత్వం పార్లమెంట్ లో విశ్వకర్మ పేరును ప్రస్తావించినటువంటి మొట్టమొదటి ప్రధానమంత్రి భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని చెప్పి చెప్పక తప్పదు। మరి విశ్వకర్మల అభివృద్ధి కోసమై ఈరోజు చేతి వృత్తులు అంతరించిపోతున్న సందర్భంలో ప్రధానమంత్రి సమ్మాన్ నిధి కింద విశ్వకర్మలను ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రత్యేక బడ్జెట్ని ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ గారికి మరి ప్రత్యేక ధన్యవాదాలు। అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాకి ఒక ప్రత్యేకత ఉంది, మనం కూడా
ఈ సభలో ఏదైతే బడ్జెట్ను ప్రవేశపెట్టినారో ఆ బడ్జెట్కి మన ఆదిలాబాద్ నుంచి గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ सोयम बाबूराव గారు మద్దతు తెలపడం కూడా మనకెంతో గర్వకారణం. बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या. KSR फाउंडेशन तर्फे अनेक समाजसेवा कार्यक्रम. KSRच्या जीवनदान देणाऱ्या रुग्णवाहिका ज्या सतत फिरत असतात. प्रजासेवा भवनात सतत नित्य अन्नदान. गरिबांची भूक भागवणाऱ्या कंदी श्रीनिवास रेड्डी यांच्यावर कौतुकांचा वर्षाव. आदिलाबाद जिल्ह्यात मोठ्या प्रमाणात वाळूचा उपसा. परवानगीशिवाय शेकडो ट्रॅक्टरमधून वाहतूक. या होत्या आजच्या बातम्या. पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया. तोपर्यंत पाहत रहा अम्मा न्यूज, सत्तेसाठी जनतेसाठी. नमस्कार.